నమస్తే, నేను మీ అశ్విని కుమార్. అందరికీ తెలిసిందే, కలపటం అంటే చాలా కష్టమని, విడగొట్టడం చాలా తేలిక. ఇలా చిటికేసి విడగొట్టేయచ్చు, కానీ కలపాలంటే మాత్రం ఎంతో కష్టపడాలి. ముఖ్యంగా ఒక రాష్ట్రాన్ని కానీ ఏదైనా ఒక ప్రదేశాన్ని లేదా ఒక కుటుంబాన్ని కలపాలి అంటే ఎంత కష్టపడాలి, ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే. 70 సంవత్సరాలు అక్కడ అసలు శాంతి అనేది లేదు. యువత అంతా కూడా నక్సలిజం లేదా టెర్రరిజం, మావోయిజం అటువైపే దృష్టి, అభివృద్ధి అనేది కనబడలేదు చాలా సంవత్సరాలు. అక్కడున్న పార్టీలంతా కూడా స్వార్థం కోసం పక్కనున్న పాకిస్తాన్తో చేతులు కలిపారు. ఆల్ ఖైదా లాంటి వాళ్ళు లోపలికి రావడానికి, మన భారతదేశంలోకి రావడానికి సాయం చేశారు. ఇలాంటివన్నిటినీ రూపుమాపుకుంటూ వచ్చి అక్కడ ప్రస్తుతం ఎయిమ్స్ లాంటి ఆసుపత్రులు వచ్చినాయి. యువత కూడా రాళ్ళు విసరటం లేదు, చక్కగా కాలేజీలకు పోతున్నారు, సినిమాలకి అట్లా ఎంజాయ్ చేస్తున్నారు. క్రికెట్ ఆటల మీద దృష్టి పెట్టారు, అక్కడ క్రీడల మీద దృష్టి పెట్టారు. ప్రశాంతంగా ఉంది. ఎన్కౌంటర్లు చాలా వరకు తగ్గిపోయినాయి, చొరబాట్లు తగ్గినాయి. జమ్మూ కాశ్మీర్ గురించి ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికలు రాబోతున్న సమయానికి ఈ చాలా ముఖ్యమైన ఎన్నికలు. ఎందుకంటే ఆర్టికల్ 370, 35A అబ్రికేషన్ అయ్యాక మొట్టమొదటి జరుగుతున్న ఎన్నికలు జరుగుతున్నప్పుడు ప్రతి రాజకీయ నాయకుడు వాళ్ళు ఏం హామీ ఇస్తున్నారు, లేకపోతే ఏం మాట్లాడుతున్నారు, ఆచితూచి బాధ్యత గల రాజకీయ నాయకుడు ఖచ్చితంగా మాట్లాడాలి. ఏదో ఓడిచ్చేద్దాం అవతల వాళ్ళని, ఇక్కడ ఉన్న వాళ్ళని రెచ్చగొడదాము, ఒక వర్గం వాళ్ళని రెచ్చగొడదాము, మళ్ళీ అల్లర్లు సృష్టిద్దాం, పాత రోజులు తీసుకొని వస్తేనే మన కడుపు నిండుతుంది, భారతదేశాన్ని ఇంకో బంగ్లాదేశ్లాగా చేయొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి బంగ్లాదేశ్ నుంచి ఇండోనేషియాలో కూడా మొదలైన అల్లర్లు. సో అట్లాగే భారతదేశంలో కూడా ఇదే ఎజెండా. దాదాపు నేషనల్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే 48 గంటల కిందట జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల గురించి, వాళ్ళ ఎజెండా గురించి, ఎవరు ఎక్కడ పోటీ చేయాలనే దాని గురించి స్వయంగా రాహుల్ గాంధీ కాశ్మీర్ వెళ్ళారు. అట్లాగే అక్కడ ఫరూక్ అబ్దుల్లాని కలిశారు. దాదాపు ఆయన మర్చిపోతున్నట్టున్నారు. ఆర్టికల్ 370 అబ్రిగేషన్ తర్వాతే ప్రస్తుతం రాజకీయ నాయకులందరూ కూడా జమ్మూ కాశ్మీర్లో చాలా ఫ్రీగా తిరగలుగుతున్నారు. బందోబస్తు లేకపోయినా, సెక్యూరిటీ ఏం లేకపోయినా కూడా. ఆయన కూడా రాత్రిపూట ఒక సమయంలో ఒకరోజు కాశ్మీర్ వీధుల్లో కూడా తిరిగారంటే దానికి కారణం మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్టికల్ 370, 35 అబ్రిగేషన్ వల్లే. ఇవన్నీ మర్చిపోయారైనా రాజకీయాలు, ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికలు సమీపిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతం దృష్టి అంతా కూడా మల్లికార్జున్ ఖర్గే వీళ్ళు చెప్పినట్టుగానే, కేసీ వేణుగోపాల్ చెప్పినట్టుగానే మా ధ్యేయం ఒకటే, ఎట్లాగైనా సరే రాబోయే ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో కూడా బీజేపీని ఓడించాలని. బీజేపీని ఓడించాలి అని అంటం వరకు సబబే, కానీ ఆ ఓడించడానికి ఎవరితో చేతులు కలుపుతున్నారు, ఏం మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు అనేది మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకులు. వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకొని ఉంటే బాగుండేది. కనీసం ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి మీరు ఇట్లాంటివి చేయొద్దు, ఈ మేనిఫెస్టోలో ఇవి ఉంది, ఇది దేశ భద్రతకి సంబంధించింది, మనం కావాలంటే మేనిఫెస్టోను మారుద్దాం అని సలహాలు ఇవ్వాల్సింది పోయి బీజేపీని ఓడించాలి, బీజేపీని ఓడించడానికి మా ధ్యేయం ఇదే, మేము చేతులు కలుపుతున్నాం అని నేషనల్ కాన్ఫరెన్స్ అలయన్స్ పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ. కానీ నేషనల్ కాన్ఫరెన్స్ ఏం మేనిఫెస్టో రిలీజ్ చేసింది జమ్మూ కాశ్మీర్కి, మళ్ళీ 370 ఆర్టికల్ని రెస్టోర్ చేస్తామని, కాశ్మీర్కి స్వయంగా సొంతంగా ఒక ఫ్లాగ్, రాష్ట్రానికి ఒక ఫ్లాగ్ తీసుకొని వస్తామని, పాకిస్తాన్తో టాక్స్ మొదలు పెడతాము, ట్రేడ్ అంతా పెంచుతామని. సో ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు దాదాపు ఒక 10 పాయింట్లు తీసుకొచ్చారు. ముఖ్యంగా కూడా అందులో చాలా ఇంపార్టెంట్ది దళితులకి, వీళ్ళందరికీ సంబంధించిన ఈ రిజర్వేషన్స్ ఇవన్నీ తీసేస్తామని. సో మొన్నటిదాకా దళిత్స్, గుజ్జార్స్, ట్రైబల్స్కి వీళ్ళందరికీ కూడా ఈ ఆర్టికల్ 370 తర్వాత 35A వలన ఇక్కడ రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా ఉపయోగపడుతున్నాయి. ఇలాంటివన్నీ తీసేస్తామంటుంది నేషనల్ కాన్ఫరెన్స్. అలాంటి వాళ్ళతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలుపుతోంది. ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, అక్కడ అసలు ఈ ఆర్టికల్ 370 అబ్రిగేషన్కి ప్రెసిడెంట్ గారు, రాష్ట్రపతి, అట్లాగే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవన్నీ ఉన్నాయి. అంటే దీనికి వ్యతిరేకంగా వెళ్తున్నారా ఇప్పుడు వీళ్ళు?
కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా వెళ్తున్నారా? ఎప్పుడు చేతిలో కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని ఒక సినిమాటిక్ స్టైల్లో తిప్పుతున్న రాహుల్ గాంధీ, రాజ్యాంగం అంటూ మాట్లాడుతున్న రాహుల్ గాంధీ మరి ఇప్పుడు ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా వెళ్తున్నారా అన్నది ప్రజలకి చెప్పి ఎన్నికలకు వెళ్ళాలి. అంతేకాకుండా సెపరేటిజాన్ని కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్తో కాశ్మీర్ యూత్తో డైలాగ్స్ అంటూ మొదలు పెడుతున్నారు. కొత్త వర్డ్స్ అన్నీ వినబడుతున్నాయి. దాదాపు 2019 ఆగస్టు 5 నుంచి కూడా అక్కడ అబ్రిగేషన్ ఆఫ్ 370 అయింది. తర్వాత లోక్సభ తర్వాత మనం చూస్తూనే ఉన్నాం కాశ్మీర్లో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎంత అభివృద్ధి వైపు, రోడ్స్ కానీ, హైవేస్ కానీ, ఇంటర్నెట్స్ కానీ, అట్లాగే నేను ఇందాక చెప్పినట్టుగా యూనివర్సిటీస్ వచ్చినాయి, హాస్పిటల్స్, ఎయిమ్స్ లాంటివి వచ్చినాయి. యూత్ అంతా కూడా క్రీడల వైపే మళ్ళుతున్నారు. ఇలాంటి టెర్రరిస్ట్ గ్రూపులు, టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్స్ కూడా చాలా వరకు తగ్గిపోయినాయి. అయినా కూడా అందుకే హోంమంత్రి అమిత్ షా కూడా ఒక 10 పాయింట్స్ అడిగారు వీటి గురించి చెప్పే ఎన్నికలకు వెళ్ళమని. ఇక్కడ బీజేపీ అమిత్ షా అడిగారా లేదా నరేంద్ర మోడీ అడిగారా ప్రధానమంత్రి, ఇవన్నీ పక్క పెడితే మాత్రం కాంగ్రెస్ వేస్తున్న ఈ ఎత్తుగడ మాత్రం చాలా డేంజరస్ ఎత్తుగడ. ఆడుతున్న గేమ్ కూడా చాలా డేంజరస్ గేము. ఎందుకంటే ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్ కూటమి ఏమన్నా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే అప్పుడు నిజంగానే ఇలాంటివన్నీ చేస్తారా? ఇదంతా వివరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేశ భద్రతకి సంబంధించి, రిపీట్గా చెప్పాలంటే దేశ భద్రతకి సంబంధించిన అంశాల గురించి ఇవన్నీ కూడా నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టోలో పెట్టింది. దానికి వీళ్ళు ఒప్పుకుంటున్నారా అనే దాని మీదే వాళ్ళు ఎన్నికలకు వెళ్తే బాగుంటుంది. ఏదో అధికారం కోసం ఆతృతంగా ఎదురు చూస్తున్న కాంగ్రెస్ పార్టీ మేము ఇంకొక 4 సంవత్సరాలు ఇంకా ప్రతిపక్షంలో కూర్చోలేము, కేంద్రంలో ప్రభుత్వం పడిపోవాలి, ఏదో ఒక ఎంపీని గుంజేద్దాము, అట్లాగే ఇండియా మొత్తంలో ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్న ఈ క్యాస్ట్ సెన్సెస్ దాదాపు ప్రతిపక్ష నాయకుడైతే ఒక అడుగు ముందుకు వేసి మిస్ ఇండియా పోటీల్లో అట్లాగే బాలీవుడ్లో కూడా ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్స్ ఉండాలి అని మాట్లాడుతున్నారు. ఎక్కడికి పోతుంది అసలు, ఆయన ఏం మాట్లాడుతున్నారు? ఇదంతా కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఏ రకమైన విష ప్రచారాన్ని జనాల్లోకి తీసుకెళ్తున్నారు, ఏ రకంగా అల్లలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ నుంచి మళ్ళీ ఇటు కన్యాకుమారి దాకా మళ్ళీ దాదాపు 2014 ముందున్న రోజులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారా? ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఆలోచించి అడుగు ముందుకు వేయాలి. ఒకవేళ ప్రతిపక్ష నాయకుడు ఎక్కడైనా తప్పులు దొర్లితే పక్కనున్న సీనియర్ నాయకులు వాళ్ళని వారించాలే తప్ప ఇంకా ముందుకు ఎగతోయకూడదు అధికారం కోసం. థ్యాంక్ యూ.